హాయ్! వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను మీకు పండు మిర్చి, టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను 1 కేజీ టమోటాలు, అలాగే ఒక హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు ఒక 50 గ్రామ్స్, ఒక 4 ఎండుమిర్చి తీసుకోవాలి. అలాగే ఆవాలు, తర్వాత మెంతులు, అలాగే వెల్లుల్లి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. తిరగబాత పోపుకి ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చెనపప్పు, ఇవి మనం ఫస్ట్ తీసి పెట్టుకోవాలండి. నేనైతే 1 కేజీ టమోటాలు తీసుకున్నాను. అలాగే చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకొని మెంతులు, ఆవాలు దోరగా వేయించుకోవాలండి. సన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా లైట్గా అదే పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఓకేనా? కొంచెం టైం పడుతుందండి. కొంచెం సిమ్లో పెట్టుకొని, హై మంటలో పెట్టామంటే మనకు ఏమంటారు, అడుగంటిపోతుంది కదా. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం మెంతులు, ఆవాలు వేయించుకున్నాం కదా, ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు అవసరమైతే మూత పెట్టండి, కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం చింతపండు వేయించుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా? ఇలా బాగా మెత్తగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట, పేస్ట్ లాగా. ఇప్పుడు మనం పండు మిర్చిలో సాల్ట్ వేసుకొని, అందులోనే కొంచెం వెల్లుల్లి వేసుకొని, సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఓకేనా? ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే మనం టమోటా ఉంది కదా, ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా టమోటా, అది ఇదే జార్లోనే టమోటా కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇందులోనే మనం టమోటా కూడా వేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేసుకోవాలి. మీరు కొంచెం తొక్కుగా ఉండాలి అంటే లైట్గా వేసుకోండి. నేను కొంచెం మీడియంగా వేసుకున్నానండి. మరీ స్మూత్గా కాకుండా, మరీ తొక్కుగా కాకుండా కొంచెం మీడియం పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇదే గిన్నెలో అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. రెండిటిని ఈక్వల్గా మొత్తం కలిపేసుకోవాలి. ఓకేనా? ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు, ఆవాలు, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. పండు మిర్చి లేని వాళ్ళు మిరప్పొడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, మనం కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా? ఇది పోపు కోసం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ కూడా అండి, ఇంగువ వచ్చి ఆప్షనల్ అండి. ఇంగువ ఫ్లేవర్ కోసము మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా? ఇది ఆయిల్ కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అందులోకి ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత వేయాలండి, వేడిగా వేయొద్దు. చల్లారిన తర్వాత వేయాలి. వేడిగా ఆయిల్ పోసామంటే తర్వాత బూజు అంటారు కదా, ఫంగస్ వచ్చేస్తుంది.
ఓకేనా. చల్లారిన తర్వాత కొంచెం ఆయిలు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే అది ఒక 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ తగ్గుతుంది గదా! అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేసుకెళ్ళాను.